వివరాలు చూద్దాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేశం వదిలి పారిపోయినట్లు సమాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెక్కేసినట్టు తెలుస్తోంది. వీసా అవసరం లేని దేశానికి పిన్నెల్లి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీ పోలీసులు ట్రాక్ చేస్తున్న సమయంలోనే పిన్నెల్లి జంప్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్న దుబాయ్కి, తమ్ముడు పటాయాకు వెళ్లినట్లు సమాచారం. దేశం విడిచి పారిపోయేందుకు పిన్నెల్లి బ్రదర్స్ కు బ్లూ మీడియాలోని ఓ ఛానల్ సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి డ్రైవర్, గన్మెన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పిన్నెల్లి బ్రదర్స్ కి షెల్టర్ ఇచ్చిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేశం వదిలి పారిపోయినట్లు సమాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెక్కేసినట్టు తెలుస్తోంది. వీసా అవసరం లేని దేశానికి పిన్నెల్లి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, చెప్పండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆయన దుబాయ్కి, ఆయన తమ్ముడు పటాయాకు వెళ్లినట్లుగా సమాచారం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు? స్వామి, ఈవీఎంల ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ప్రత్యేక పోలీసు బలగాలు హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం సమయంలో సంగారెడ్డి వద్ద అతను కారులో వెళ్తుండగా వెంబడించాము. అతను కారు వదిలి వేరే కారులో పరారని చెప్పి ఒక లీక్ అయితే పోలీసుల నుంచి కూడా అక్కడ ఏపీ అధికారులకు ఇక్కడ మీడియాకి సమాచారం అందింది. అందులో అక్కడ ఉన్న కారు డ్రైవరు కారుని స్వాధీనం చేసుకున్నారు, వేరే కారులో పరారని చెప్తున్నారు. అయితే ఆ కారు డ్రైవరు కారుని స్వాధీనం చేసుకున్నప్పుడు అతని ద్వారా అతను ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు తెలుసుకోలేకపోయారంటూ కూడా ఇప్పుడు టీడీపీ నేతల నుంచి అయితే పోలీసులకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం దీన్ని అసలు ఎక్కడి నుంచి పట్టుకోపోయారు, ఎక్కడ పట్టుకున్నారు అని కూడా సమాచారం లేకుండా పొంతలేని సమాధానాలు చెప్పుకున్నారు. కొంతమంది పోలీసు సిబ్బంది ఇప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతల నుంచి, కూటమి నేతల నుంచి అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరులు కూడా ఈ దేశం వదిలి పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే సిట్టుని ఏర్పాటు చేశారో, సిట్టు ఏర్పాటు చేసిన రోజే వాళ్ళు మాచర్ల నుంచి పారిపోయి హైదరాబాద్లో తలదాచుకున్నారో, ఆ తర్వాత ఎప్పుడైతే నిన్న సాయంత్రం పాల్వాయి గేట్లో ఈవీఎంల ధ్వంసం సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత వారు హైదరాబాద్ నుంచి కూడా తమపై కేసు నమోదవుతుంది, తమను అరెస్ట్ చేయడం ఖాయం అని భావించిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూడా పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం ఏపీ పోలీసులు అతను పట్టుకునే ప్రయత్నం చేశామని ఒక కలరింగ్ ఇచ్చారు. కానీ అతను ముందే అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అతని తమ్ముడు వేరే దేశాలకు పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. పటాయా లాంటి దేశాలకు, వీసా లేని పటాయా లాంటి టూరిస్ట్ ప్లేసులకు అక్కడికి వెళ్ళినట్లు కూడా తెలుస్తున్నారు. మరి నిజంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారా, హైదరాబాద్లోనే ఉన్నారనేది కూడా ఒక స్పష్టత లేని విధంగా ఉంది. ఒకవేళ వేరే దేశాలకి వెళ్ళినా అతని అనుచరులు కానీ అతని ఫాలోవర్స్ కానీ తప్పనిసరిగా అతను టచ్లో ఉంటారు, ఫోన్ నెంబర్కి అతనికి అందుబాటులో ఉంటారు. వాళ్ళ అనుచరులను కానీ వారికి సన్నిహితులను కానీ ఎంతమందిని ఎందుకు అదుపులో తీసుకొని విచారించట్లేదు అనేది కూడా ఇక్కడున్న పోలీసుల నుంచి సమాచారం అవుతుంది. అయితే లోకల్ పల్నాడు జిల్లా పోలీసులు, మాచర్ల పోలీసులు అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసే విషయంలో కూడా ఎలాంటి సమాచారం కూడా బయటికి ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్ళి ఆయన మాత్రమే చెప్తున్నారు తప్పితే హైదరాబాద్ వెళ్ళిన బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకునే విషయంలో ఎంతవాటికి పురోగతి ఉందనేది కూడా గోప్యత పాటిస్తున్న విషయం అయితే ఉంది. ఇప్పటికే ఆయనపై కేసులు నమోదు విషయమే బయట పెట్టిన ఇక్కడ పల్నాడు పోలీసులు అరెస్ట్ అతని కోసం గాలింపు విషయంలో కూడా చాలా గోప్యత పాటిస్తున్నారు చూస్తుంది. మొత్తానికి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే పోలీసులు కళ్ళు కప్పి పోలీసుల సహకారంతోనే హైదరాబాద్లో ఉన్నాడా, లేక పోలీసులు వచ్చే సమయాన్ని ముందే అతనికి అనుకూలంగా ఉన్న పోలీసుల సమాచారం మేరకు దేశం హైదరాబాద్ వదిలి పారిపోయారనేది కూడా ఒక స్పష్టత లేని అంశంగా మారింది. మొత్తానికి సాయంత్రం 5 గంటల్లోపు కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నివేదిక ఇవ్వాలని ఒక ఆదేశాలు జారీ చేసింది. మరి సమయం ఇప్పుడు 5 గంటల్లో అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పుడు పల్నాడు జిల్లాతో పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. అతన్ని అరెస్ట్ చేసి పూర్వపరాలు మొత్తం కూడా సాయంత్రం 5 గంటలలోపు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తాడని అందరూ భావించిన నేపథ్యంలో అతను విదేశాలకు పారిపోయారన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వబోతున్నారు, దీనికి రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సంజాయిషి నివేదిక ఇవ్వబోతున్నది కూడా ఒక రకమైన ఆసక్తి అయితే నెలకొని ఉంది స్వామి. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.